తప్పిదాలకు ఈ రోజు మూల్యం చెల్లించుకుందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా తప్పుల నుంచి మనం తప్పులు సరి చేసుకోవడం అనేది సర్వసాధారణం. అలా కాకుండా రివర్స్ టెండరింగ్ మొదలుకొని పీపీఏ అగ్రిమెంట్లు, పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు మొదలుకొని ఇలా వరుసగా తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చారు. తర్వాత కరోనా టైంలో ప్రభుత్వం కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత కేవలం సంక్షేమం కోసం అంటూ కూడా అప్పులు చేశారు. అదే సమయంలో సంక్షేమం కూడా ఎంతమందికి అందుతుంది, ఎంతమందికి అందటం లేదనేది కూడా సరైనటువంటి లెక్కలు ఆడిటింగ్ కూడా లేకుండా పథకాలను అందించారు. అయితే తాను అందరికీ అందించారని చెబుతున్నప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే గనక చాలా మందికి సంక్షేమ పథకాలు అందలేదు. అయితే ఈ డబ్బంతా ఏమైపోయిందనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. మరోవైపు మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్నారు, మద్య నిషేధం చేయలేదు. మద్యంపై భవిష్యత్తులో కూడా అప్పులు తెచ్చేశారు. వచ్చే గవర్నమెంట్ కూడా ఎలాంటి వెసులుబాటు లేకుండా దీంతో ఈ తప్పిదాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడడంతో చివరకు ఆయన ఈ రోజు ఓటమి పొందడానికి కారణమైంది. అది కూడా ఘోర పరాజయం పొందడానికి కారణమైందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే గవర్నర్కు తన రాజీనామా లేఖను సీఎంఓ కార్యాలయ అధికారితో పంపించినట్టుగా ఒక చిన్న 2 లైన్ల నోటు వాట్సాప్ ద్వారా మాత్రమే పంపించారు. ఆయన లేఖలో ఏం రాశారు అంటే రాజీనామా సాధారణంగా ఫార్మెట్లోనే అందిస్తారు. ఒక టెండర్ ఫార్మెట్లోనే దాన్ని పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే పంపించినప్పటికీ కూడా రాజీనామా లేఖను కూడా మీడియాకు అయితే విడుదల చేయలేదు. కేవలం 2 లైన్లు మాత్రమే మీడియాకు విడుదల చేసి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే గవర్నర్ కొద్దిసేపటి క్రితమే ఆయనకు ఫోన్ చేసి ఆపద్దారు ముఖ్యమంత్రిగా, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఆపద్దారు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్దారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ సత్య.